ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్పై నేడు విచారణ జరగనుంది. ఎమ్మెల్సీ కవితపై ఈడీ 200 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈడీ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై వాళ్ళ విచారణ జరగనుంది. విచారణ చేపట్టున్నారు న్యాయమూర్తి కావేరి బవేజా. కవితపై ఈ నెల 10న ఛార్జ్ షీట్ వేసింది ఈడీ. ఇక మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, ఏంటి సంగతి? ఓలేటి శ్రీనివాస్, ఏదైతే ఢిల్లీ మద్యం కేసు వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పైన ఈడీ అధికారులు ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారో ఈ రోజు ఆ కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెల 10న 200 పేజీల ఛార్జ్షీట్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి జరిగిన ఈ కుంభకోణం, ఆ తర్వాత దాంట్లో కవిత పాత్ర, అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారానికి సంబంధించిన ఈ పాత్రలన్నిటిపైన ఈ స్కామ్ అనేది ఎప్పుడు జరిగింది, దాని వెనకాల కవిత ఎప్పుడు ఎంటర్ అయ్యారో, దీనివల్ల కవితకు ఎంత లబ్ధి చేకూరింది, అంతేకాకుండా ఈ గోవా వ్యవహారాలుగా ఆప్ అసెంబ్లీ ప్రచార వ్యవహారాలు చూసిన ఈ చారియట్ ప్రొడక్షన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్ తో పాటు ఇండియా హెడ్ వార్తా ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ లను కూడా ఇందులో నిందితులుగా పేర్కొన్నది. వీరందరూ కలిసి ఒక సౌత్ గ్రూప్ అనేది ఏ విధంగా ఏర్పాటు చేశారు, దాని నుంచి డబ్బులు ఏ విధంగా పంపిణీ చేశారు, అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈ వైన్ షాప్ లో పర్మిట్లు కవిత ఎవరెవరికి ఎలా ఎంత లాభంతో వారందరికీ కూడా అందజేసింది, ఆ తర్వాత ప్రభుత్వ ఆదాయానికి గండి ఏ విధంగా పడింది అన్న విషయం పైన 200 అంటే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేసింది. దీనిపైన ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన మరుక్షణమే ఆ విచారణ జరగాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. సో ఈ రోజు కనుక రౌస్ అవెన్యూ కోర్టు కనుక దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ రోజు నుంచి ఈ ఛార్జ్ షీట్ వ్యవహారానికి సంబంధించి కోర్టులో ప్రతివాదనలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.